నాకున్న పరిజ్ఞానం ప్రకారం భగవంతుడు కనికరించి ఇప్పుడు తగ్గిస్తే బతికినట్టు, లేకపోతే ఇంకా కనుక పెరిగితే ఇక్కడ గేట్లను కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. అది ఈఎన్సీ గారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే గేట్స్ ఆపరేట్ చేయలేము చాలా వరకు. కాబట్టి ఫ్లోన్ ఆపాలి, ఎదురుగా ఏదైనా చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అట్లాగే సెడెంటరీ గేట్ చైన్స్ అన్ని కూడా తెగిపోయినాయి ఆ గేట్లు ఆపరేట్ చేయాలంటే. కాబట్టి బ్యారేజ్ గేట్స్ ఇనాపరేటివ్ ప్రస్తుతానికి. ఇప్పుడు నేను అడిగాను వాళ్ళతో, క్రెయిన్ తో ఇప్పుడు అడ్డించిన పడవలు ఏమన్నా పక్కన అది వీలు కాదు. ఇప్పుడు అవి అంటే చేసేటప్పుడు మళ్ళీ డేంజర్ అవ్వచ్చు మనుషులకు అనేది ఆయన సందేహం. ఇంకా పైన మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఏమైనా చేయగలమో చూడాలి. ఎందుకంటే ఇక టవర్ క్రెయిన్స్ అంత వెయిట్ చేయలేవు. టవర్ క్రెయిన్స్ రావడం కష్టం ఇక్కడ. ఎందుకంటే షవర్లో ఒడ్డున పెట్టి అక్కడి నుంచి చైన్ చేసి లాగాలి. చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. కొంచెం సైంటిఫిక్ గా స్టడీ చేయాల్సిన అవసరం. అవుట్ లో కూడా 10 లక్షలు పైన నీళ్లు వెళ్తున్నాయి. అవుట్ లో కూడా 3 గేట్లు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మిగిలిన గేట్లు కూడా బాగా వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. సెడెంటరీ అంటే కింద ఎక్కువ హై డెన్సిటీతో ఉన్న మెటీరియల్ క్లీన్ చేయడానికి అని చెప్పి అటు 6 ఇటు 8 ఒక సైడు 6 ఒక సైడు పెడతారు గేట్లు. అవి ఆ చైన్లన్నీ తెగిపోయినాయి. అంటే దాని యొక్క ఉన్న గేట్లు కింద ఉండిపోతాయి. అవి కూడా ఆపరేట్ చేయలేవు. ఒకవేళ దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు పూర్తిగా రిపేర్ చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వరద వస్తే ముందుకు వెళ్ళిపోవటం వదిలేయటమే కానీ అరకట్టే పరిస్థితి అయితే లేదు. ఉన్న 6 గేట్లలో 3 గేట్లు కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యాయి. ఇక వరద కూడా ఏమాత్రం మిగిలే సమస్య కూడా లేదు. ఇంకేం లేదు. ఈ 3 గేట్లు డ్యామేజ్ అయినాయి కాబట్టి ఒట్టి 3 గేట్లు ఆపరేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. గేట్లు ఏంటంటే అన్నీ కూడా సమానంగా చేసి ఆపరేట్ చేస్తారు. వరద పెరిగితే వదలటానికి, స్టోర్ చేయాలంటే కిందకి అన్నీ దిగటం అనమాట. ఈ 3 ఈ విధంగా ఇనాపరేట్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన చేయలేరు అనేది నా